దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి 2-3 దినాల విరామం తర్వాత మీతో పాటు కలిసి నేను కూడా ఈ మధ్యరాత్రి అర్ధరాత్రి నూతన దినారంభంలో ప్రార్థన మహాపోరాటంలో పాల్గొనడానికి, పాలు పొందటానికి మీతో కూడా ఏకీభవించి దేవుని యొక్క ఆనందకరమైన ఆశీర్వాదకరమైన సన్నిధిని అనుభవించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికే 40 మంది పార్టిసిపెంట్స్ సిస్టమ్స్ కనెక్టెడ్గా ఉన్నారు. దేవునికి స్తోత్రము. 41 ఇప్పుడే వచ్చారు, ఇంకా వస్తూ ఉంటారు. మనం ఒక పాట పాడుకొని మన ఆనవాయితీ ప్రకారంగా మనం ప్రార్థన పోరాటంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. మిక్కిలి ప్రేమమయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, మహిమ, స్తోత్రములు, ఆరాధన, స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహా అనంత కృపలో కన్న తండ్రి, ఇదిగో మా ప్రభువా, మరొక దినాన్ని, నూతన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి, నూతన దినారంభంలోనే తొలి గడియలో, కొత్త దినపు ఆరంభపు తొలి గడియలోనే మీ సన్నిధికి మేమందరం ప్రార్థన విజ్ఞాపనములతో, యాచనలతో రావడానికి కృపనిచ్చినందుకు ఆయనకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మహాదేవా, మహోన్నతుడా, మహాఘనుడా, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, విరిగి నలిగిన మనస్సు గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి ఈ రాత్రి మా మధ్యలోనికి మీరు రమ్మని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అన్నావు గనక మమ్మల్ని అందరినీ యేసుక్రీస్తును ధరింపజేసి, యేసే మా నీతిగా, యేసు అనే నీతిని కలిగిన నీతిమంతులుగా మమ్మల్ని మీ సన్నిధిలో కనబడజేయండి. యేసే మా నీతి, మా పరిశుద్ధత అని మేము నమ్ముకొనుచు మీ సన్నిధికి వస్తున్నామయ్యా. పరమ తండ్రి, నీకే స్తోత్రాలు. విరిగి నలిగిన మనస్సు గలవారి ప్రార్థన నీవు అలక్ష్యము చెయ్యవు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని మీ దాసుడైన దావీదు గానము చేసినట్లుగా మేమందరము నీకు ఇష్టమైన బలి వంటి, నీకు ఇష్టమైన ఇంపైన సువాసన గల హోమము వంటి మనస్సు కలిగిన వారమై, నీ నాసికారంధ్రములకు పరిమళ వాసనగా తోచే ప్రార్థన మేము సమర్పించడానికి సహాయం చేయండి. మీరు దిగిరండి, మమ్మను నీ పరిశుద్ధాత్మ వశులుగా చేసుకొనండి. మీరే మాయందుండి మమ్మ నడిపించి, మా బలహీనతలు క్షమించి, మాకు మనస్సుకు తలంపులు, నోటికి మాటలు అందించి, ప్రార్థనలు మీరే చేయించి, యేసు రక్తాన్ని బట్టి మా ప్రార్థనలు పరలోక దర్బారుకు మీరే చేర్చి, పరమ తండ్రి చేత ఆమీన్ పలికించమని ఆమీన్ అనువాడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను
వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని, బొత్తిగా నేను నష్టపడితిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగళి చీడా పురుగులు, పసరు గొంగళి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ, నాశము చేసిన పంటను కూర్చుమ. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొన్ని చరణాలు ఉన్నాయి ప్రియులారా. సమయాభావాన్ని బట్టి మనం తొందరగా ప్రార్థనలోకి వెళ్ళాలి కాబట్టి 3 చరణాలు మాత్రమే పాడాను. రండి మనము దేవుని పరిశుద్ధ వాక్యమును ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. హబక్కూకు ప్రవచన గ్రంథాన్ని మరొకసారి మనము మొదటి అధ్యాయం 15వ వచనాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానించి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు.
వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువు పరమ తండ్రి, దయచేసి మాతో మాటలాడండి స్వామి. ఏ విషయమై మేము ప్రార్థన చేయాలో, ఎలాంటి మనోభావాలతో, ఎలాంటి మాటలతో మేము ప్రార్థన చేయాలో మీరే మాకు నడిపింపు అనుగ్రహించి అత్యంత ఫలవంతమైన విజ్ఞాపన ప్రార్థన ఈ రాత్రి మేము చేయుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వినయ భయభక్తులతో స్తుతించి నిండు నమ్మికతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 91వ కీర్తన ఒక భక్తుని పట్ల దేవుడు చేసే ఘనకార్యములు, ఉపకారముల యొక్క అద్భుతమైన లిస్ట్ మన ముందు ఉంచుతుంది. భక్తుడికి దేవుడు ఎన్నెన్ని ఉపకారాలు ఏ విధంగా చేస్తాడో 91వ కీర్తన మనకు తెలియజేస్తుంది. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడ 3 విషయాలు ఒక భక్తుడిని గూర్చి వ్రాయబడి ఉన్నవి. అతడు దేవుని ప్రేమించేవాడు, శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించేవాడు. తర్వాత దేవుని నామమును అనగా ఆయన స్వభావమును ఎరిగినవాడు, బాగుగా ఎరిగినవాడు. తర్వాత దేవునికి మొరపెట్టే అలవాటు కలిగినవాడు, దేవునికి ప్రార్థన చేసే మొరపెట్టుకునే అనుభవం కలిగినవాడు. అలాంటి వాడికి దేవుడు చేసే మేళ్ళు ఏమేమిటో ఇక్కడ 91వ కీర్తనలో మోషే భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాస్తూ ఒక మాట అన్నాడు. 3వ వచనంలో, 91వ కీర్తన 3వ వచనంలో, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ వేటకాడు ఉన్నాడు. వేటకాని ఉరి నుండి భక్తుడే తప్పించబడే అవసరం ఉన్నది. వేటకాని ఉరి అంటే ఈ వేటకాడు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఇక్కడ హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో, వాడు తన ఉరులకు ధూపము వేయుచున్నాడు, తన వలలకు బలులను అర్పించుచున్నాడు. చూసారా, ఒకడున్నాడు, వాడు మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులనందరినీ వాడు లాగాడు. అంటే అందులో దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరుగని వారు కూడా ఉన్నారు. భక్తిహీనులు ఉన్నారు, అది మామూలే. భక్తిహీనులను వాడు గుచ్చి లాగడం మామూలే. కానీ పరమభక్తులు అనుకున్న వారు, శ్రేష్ఠ భక్తులని అనబడిన వారిని కూడా వాడు లాగుతున్నాడు. సాతాను ఇంత దుండగం, ఇంత దుశ్చర్యలు, ఇంత విద్రోహ చర్యలు వాడు చేస్తున్నాడు. ఈ లోకస్తులందరూ వాడి ఆధీనములోనే, వాడి పరిపాలన క్రిందనే ఉన్నారు.
సాతాను కాడి కిందనే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు రక్తము వలన సాతాను యొక్క కాడి నుండి విడిపించబడి దేవుని అధికారము క్రిందికి వచ్చిన నూతన జన్మనెత్తినటువంటి పరలోక సంబంధులను, పరలోక వారసులను, నిత్యజీవ వారసులను కూడా వాడు మళ్ళీ గాలము వేసి గుచ్చి తన వలలు, తన గంపలు వాళ్ళందరినీ చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా వరకు వాడు సక్సీడ్ అవుతున్నాడు, చాలా వరకు సఫలుడవుతున్నాడు. అదేంటండి? రక్షణ పొందిన వారిని, యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన వారిని, యేసు రక్తము ద్వారా దేవునితో సమాధానపడి దేవుని పరిపాలన కిందికి వచ్చిన వారిని వాడు ఎలాగ మళ్ళీ లాగుతాడు అంటే లాగుతాడు. అదే మనం తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం అంతా హెచ్చరికలు వ్రాయబడినవి. ఐగుప్తులో నుండి బయటకు వచ్చినంత మాత్రాన చాలదు. ఐగుప్తును మనలో నుండి బయటికి వెళ్ళగొట్టాలి. లేకపోతే ఏ చిన్న బలహీనత వచ్చినా మనం మళ్ళీ ఐగుప్తు కిందికి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీయులను మళ్ళీ వాళ్ళని చెరబట్టి ఐగుప్తులోనికి, దాసగృహములోనికి తీసుకెళ్ళాలని ఫరో, అతని బలమైన సైన్యాలు, బలవంతులైన సైనికులు వచ్చారు ఎర్ర సముద్రం దగ్గర. దేవుడు వారి చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించలేదు. ఇశ్రాయేలీయులనేమో ఎర్ర సముద్రమును దాటించాడు, అవతలి దరికి చేర్చాడు. ఎర్ర సముద్రమును చీల్చి దారి కలిగించి ఆరిన నేల మీద నడిపించి ఇశ్రాయేలు జనాంగములు, ఇశ్రాయేలు సేనలను అవతల ఒడ్డుకు దేవుడు చేర్చి అదే ఎర్ర సముద్రపు నీళ్లలో ఫరోను, అతని సైన్యమును దేవుడు ముంచి చంపేశాడు. ఫరో ఇశ్రాయేలీయులను వెనక్కి తీసుకురావాలి ఐగుప్తులోని అనుకున్నాడు, కానీ వాడు తీసుకురాలేకపోయాడు. భౌతికంగా వారు ఎర్ర సముద్రము దాటి అరణ్య మార్గంలో ముందుకెళ్ళిపోతున్నారు. ఐగుప్తులోనికి వాళ్ళు మళ్ళీ రాలేదు. కానీ ఐగుప్తును వాళ్ళు హృదయంలో మోసుకొని వెళుతున్నారు. కనాను యాత్రలో మోషే ఏమైపోయాడో తెలీదు. మండుతున్న కొండ, మండుతున్న రాళ్ల మధ్యలోకి, మండుతున్న సీనాయి కొండ శిఖరం మీదకి మోషే వెళ్ళాడు. 4 రోజులైపోయింది, 40 రోజులు కావస్తోంది. మోషే చచ్చిపోయాడేమో మాకు తెలియదు. మా ముందు నడవడానికి ఒక దేవత కావాలి అని అడిగి ఒక దూడను చేయించుకున్నారు, బంగారు దూడ. దూడ ఐగుప్తీయుల ఆరాధ్య దేవత. అంటే వాళ్ళ మనస్సులో దేవుడంటే ఈ దూడలాగా ఉంటాడనే భావన ఉంది. మరంటే అర్థం ఏంటి? ఐగుప్తును లోపల మోసుకొని పోతున్నట్టే కదా. ఇదంతా కూడా దృష్టాంతం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఈ సంగతులన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు, జ్ఞానము కలుగుటకు వ్రాయబడినవి. ఇశ్రాయేలీయులకు ఏదేది సంభవించెనో అది దృష్టాంతం. అసలైన ఇశ్రాయేలు మనమే, నీవు నేనే. ఈ లోకమే ఐగుప్తు. ఐగుప్తు రాజు, ఈ లోకపు రాజు సాతాను. సాతాను ఈ లోకాధికారి, ఆధ్యాత్మిక ఫరో. ఆ ఫరో
దాస్యము క్రింద నుండి మనం బయటకు వచ్చేసాం. దేవుని అధికారంలో బ్రతుకుతూ కనాను యాత్ర, పరమ కనాను యాత్రలో సాగి వెళుతున్నాం. కానీ ఎక్కడైనా ఒక చోట మళ్ళీ మనలో నుండి ఐగుప్తును బయటికి తెచ్చే ప్రయత్నం సాతాను చేస్తాడు. అలా వాడు చేయడానికి కొన్ని వలలు మన యాత్రలో, మన దారిలో, మనం నడిచే దారిలో పన్ని పెడతాడన్నమాట. ఆ వేటకాని ఉరులు ఎంత చమత్కారంగా, ఎంత నైపుణ్యంతో వాడు ఉరులు పన్ని పెడతాడంటే వాటిని మనం కనుక్కోలేం. ఇది వేటకాని ఉరి అని మనకు అర్థం కాకుండానే పోయి అందులో చిక్కుతాం. దేవుడు మనకిచ్చిన అవకాశం అనుకుంటాం, ఇది దేవుడు పంపిన ఆశీర్వాదం అనుకుంటాం, ఇది దేవుడు పంపిన విడుదల అనుకుంటాం. అందులో పోయి ఇరుక్కుంటాం అన్నమాట. అలాంటి పరిస్థితులు సాతాను సృష్టించేస్తాడు మన జీవితాల్లో. దేవుని యందు ఎంతో భక్తి కలిగిన మనం ఆఖరికి దేవునికి దుఃఖము కలిగించే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈ రీతిగా వాడు మానవులనందరినీ, భక్తిహీనులను, శ్రేష్ఠ భక్తులను కూడా ఏదో ఒక రీతిగా వాడు లాగి గుచ్చి తన వలలో సమకూర్చుకుంటున్నాడు. నా వలలు ఇంత గొప్ప పని చేసినవి కదా, నా ఉరులు ఇంతమంది భక్తులను చెరబట్టినవి కదా అని తన ఉరులను, తన వలలను వాడు పూజ చేస్తున్నాడట సాతాను. తన ఉరులకు ధూపము వేయుచున్నాడట హబక్కూకు చెబుతున్నాడు 1వ అధ్యాయం చివరి భాగంలో. ప్రియా మిత్రులారా, దేవుని బిడ్డలారా, ఇది చాలా ఆశ్చర్యకరం కదా. దేవుణ్ణి చాలా ప్రేమించే వాళ్లకు జీవిత యాత్రలో, రక్షణ యాత్రలో, పరలోక యాత్రలో, పరమకనాను ప్రయాణంలో కొన్ని ఉరులు ఉన్నవి. పరలోకానికి వెళ్తాం అనుకుంటూ వాళ్ళు సాతాను వలలో చిక్కుకుపోవడం చాలా ఆశ్చర్యము, విచిత్రము, విడ్డూరము, చాలా భయానకం కదా. ఎలా చేస్తాడు వాడు? ఈ విద్యలో, ఇలా భక్తులను పడగొట్టే విద్యలో సాతాను మహాచతురుడు, మహానిపుణుడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతకాలం కిందట ఒక వ్యక్తి నన్ను చాలా బాధ పెట్టి, నన్ను గాయపరిచి, ఇక నేను చచ్చిపోవడమే నాకు ఏకైక మార్గం, నాకు వేరే దారి లేదు, ఇంకా మార్గాంతరం లేదు అనే పరిస్థితి నాకు కల్పించిన మనిషి ఒకరు ఉన్నారు. ఒకడు ఉన్నాడు, ఒకటి ఉన్నది అని నేను చెప్పట్లేదు, ఒకరు ఉన్నారు అంటున్నా, అటు ఇటు కాకుండా జాగ్రత్తగా. మళ్ళీ మీరు ఎవరినో ఊహించుకుంటారు. ఆ మనిషి కాకపోతే ఇంకెవరినో ఊహించుకుంటే నేను లేని వార్తను పుట్టించినట్టు మళ్ళీ నేను దోషినవుతా. అందుకే ఒక వ్యక్తి ఉన్నారు అంటున్నా. నన్ను చాలా గాయపరిచి, బాధపరిచి, ఇక నేను ముందుకు సాగలేని పరిస్థితి, ఊరేసుకొని ఏదో చేసుకొని చచ్చిపోవాలి, నా ప్రాణాలు తీసేసుకోవాలి, లేకపోతే నేను ఇక లోకంలోకి వెళ్ళి భ్రష్టుడిని అయిపోవాలి, నాకు వేరే మార్గం లేదు. అలాంటి పరిస్థితి నాకు ఒక వ్యక్తి ద్వారా కలిగింది. విచిత్రం ఏమిటంటే, ఒకరోజు ఉదయం 7 గంటల వేళ నేను ప్రార్థనలో ఉన్నాను. నేను ప్రార్థనలో ఉంటే అప్పుడు ఒక్కడనే ఉన్నాను ఇంట్లో. టక్ 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 అని తలుపు ఎవరో తట్టారు. క్షమించు ప్రభువా, ఎంతసేపు
ఆగినా ఊరుకున్నా వాళ్ళు తలుపు కొట్టడం ఆపట్లేదు, మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు. కాబట్టి తండ్రి నన్ను క్షమించు తండ్రి, మళ్ళీ వస్తానని యేసయ్యకు చెప్పి క్షమాపణ చెప్పుకొని లేచి వెళ్ళి తలుపు తీశా. ఒక మిత్రుడు, అతను చాలా కాలం కిందట ఎప్పుడో ఏదో కొన్ని బిజినెస్ డీల్స్లో నాతో పని చేశాడు ఒక మిత్రుడు. చార్మినార్ సమీపంలో ఉంటారు ఆయన. అంతకుముందు బిజినెస్ డీల్స్ తప్ప ఏమీ లేదు ఆయనకు నాకు. అరే ఏంటి భయ్యా ఇలా వచ్చారు ఇంత పొద్దున్నే, రండి రండి అని లోపలికి పిలిచాను. నేను ప్రార్థనలో ఉన్నాను అని అంటే, ఠీక్ నేను మళ్ళీ వస్తాను. సరే వచ్చారు కదా, ఏంటో విషయం చెప్పి వెళ్ళండి, నేను ప్రార్థనలో మళ్ళీ ఉంటానండి అని అంటే, మీకు ఫలానా మనిషి ద్వారా చాలా బాధ కలిగింది, సమస్యలు ఉన్నారని మాకు తెలిసింది. మీరు మా మిత్రులు కనుక మీకు సహాయం చేయడానికి వచ్చాం అని అంటే, ఎలా సహాయం చేస్తారండి అని అడిగా. ఏం లేదు, ఆ మనిషి ఫోటో మాకు ఇవ్వండి, ఎక్కువ ఏమక్కర్లేదు, ఒక 2000 రూపాయలు మీరు ఇవ్వండి, అది కూడా నేను ఇవ్వగలను మీకోసం, కానీ మీ చేతి నుండి తీసుకున్న రికార్డు ఉండాలి. మీ చేత్తో మీరు ఇస్తేనే మీ అభీష్టం నెరవేరుతుంది, మీ అక్కర తీరుతుంది. మిమ్మల్ని బాధ పెడుతున్న ఆ వ్యక్తి ఇక మంచాన పడేటట్టు చేస్తాం. ఒక 40 రోజులు లెక్క. ఆ మనిషి ఫోటో కావాలి, ఒక 2000 రూపాయలు కావాలి. మేము కొన్ని క్రియలు చేస్తాము. ఆ మనిషి మంచాన పడి క్షీణించి ఏ స్కానింగులకు దొరకదు, ఏ ఎక్స్రేలకు దొరకదు, ఏమైందో ఎవరికి తెలియదు, ఏం జబ్బు చేసిందో ఎవరికి తెలియదు. క్షీణించి 40 రోజులు అయిన తర్వాత చచ్చిపోతారు ఆ మనిషి. ఇంకా మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఆ ఒక్క పని మీ కొరకు నేను చేయాలనే ఉదయం వచ్చాను. రాత్రంతా మీరు నా కలలో ఉన్నారండి, అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. రాత్రంతా మీరు నా కలలో ఉన్నారు, నా మిత్రుడు ఇంత బాధపడుతున్నాడు అని నాకు దేవుడే తెలియజేశాడేమో అని అంటున్నాడు ఆయన. అంటే ఏమిటి, మంత్రాలు చేసి ఆ మనిషిని చంపేస్తారన్నమాట. ఈయన నా మీద ఉన్న ప్రేమతో, నేనంటే ఉన్నటువంటి ఒక భక్తిభావము, గౌరవంతో ఎన్నోసార్లు నేను అతనికి సహాయం చేసి ఉన్నాను అనే కృతజ్ఞతతో ఆయన వచ్చాడు. నీ శత్రువుగా ఉండి నిన్ను బాధ పెడుతున్న మనిషిని చంపేస్తాం. కేసు ఉండదు, ఎవరికీ తెలియదు. అది చేయించేది నేను, చేసేది ఇంకొక గురువు ఉన్నాడు. ఆ ఫోటో మాకు అప్పగించి మీరు నెమ్మదిగా నిద్రపోండి అంతే. ఒక 40 రోజుల్లో మీ జీవితంలో ఉన్న ఈ అడ్డు తొలగిపోతుంది అన్నాడు. నాలో వివేకం మేల్కొన్నది. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది దుష్టుడు పన్నిన వల. సమస్య పరిష్కారం కొరకు నీవు ఆశపడి ఆఫ్టర్ ఆల్ ఒక 2000 కదా అని ఇచ్చేసావనుకో, ఆ ఫోటో ఇచ్చి సరే భయ్యా నీకు ఇష్టం వచ్చింది చేయమని చెప్పావనుకో, వాళ్ళు చేసేది అభిచార కర్మకాండ, వాళ్ళు చేసేది మంత్రక్రియలు. వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా దేవుడే మా చేత చేయిస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ దేవుడు కాదు, ఏ యుగ సంబంధమైన దేవత అవన్నీ చేయిస్తున్నాడు. మంత్రాలకు యెహోవా దేవునికి సంబంధం ఏంటండి? మంత్రగాళ్ళు ఎప్పటికైనా యెహోవా దేవుని స్నేహితులు, ఆయన పిల్లలు కాగలరా?
దేవునికి అసహ్యమైనవి కదా మంత్రాలు, మంత్ర విద్యలు. మాంత్రికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురని కదా బైబిల్లో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 21:8. మాంత్రికులను కూడా ఉంది అక్కడ. అబద్ధికులు, అవిశ్వాసులు, పిరికివారు, అక్కడ మాంత్రికులు కూడా ఉన్నారు. అంటే మెల్లిగా ఇప్పుడు నా పేరు పెట్టి నా పేరు మీద ఒక మంత్రాలు జయించి నా శత్రువును చంపించేస్తారు. అంటే నేను ఎవరి సహాయం పొందుకుంటున్నాను? సాతాను యొక్క సహాయం పొందుకుంటున్నాను. సాతాను సహాయం పొందుకుంటున్నాను అన్నమాట. 2000 నాకు లెక్క కాదు, కానీ ఇది ఒక వల, సాతాను యొక్క ఉచ్చు, ఒక ఉరి. సరే బ్రదర్, మీరు ఎంతో అభిమానంతో వచ్చారు, నన్ను చాలా చికాకు పెడుతున్నారు వాళ్ళు, ఇదిగో 2000 ఏం చేస్తారో చెయ్యండి, నాకు ముందు రిలీఫ్ రావాలి, అదే ముఖ్యం అని ఇచ్చేసాను అనుకోండి, దొరికిపోయానే. సాతాను ఉరికి ఉచ్చుకు నేను దొరికిపోయినట్టే. నా మీద అభిషేకం ఉండదు. మెల్లిమెల్లిగా మంత్రగాళ్ళ జాబితాలోకి నేను కూడా చేరిపోతాను. హత్య చేసినా, డబ్బులిచ్చి హత్య చేయించినా ఒకటే కదా. హత్య చేసిన వాడికంటే హత్య కొరకు ఆయుధం అందించిన వాడే పెద్ద నేరస్తుడు. డబ్బులిచ్చి చెయ్యమని చెప్పి పురికొల్పిన వాడే పెద్ద నేరస్తుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంతే. ఇది MIG 877లో నేను ఉన్నప్పుడు 30 ఏళ్ల కిందట జరిగిన విషయం ఇది. ప్రియులారా, నేను ఒప్పుకోలే. దేవుడు నన్ను హెచ్చరించాడు, వద్దు నా కుమారుడా, జాగ్రత్త నా కుమారుడా, దారి తప్పిపోయే ప్రమాదం వచ్చింది, ఇంకా నీ మీద నా అభిషేకం ఉండదు, నువ్వు నా పని చేయలేవు, నువ్వు దెయ్యాల రాజు ఆధీనంలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని దేవుడు నా అంతరంగంలో పెద్ద కేక పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు. నేను సున్నితంగానే తిరస్కరించా. వద్దులే భయ్యా, ఎంతో ప్రేమతో వచ్చారు, థ్యాంక్ యూ, కొంచెం టీ తాగి వెళ్ళండి. ఆ దేవుడే చూసుకుంటాడు. మనం ఇలాంటి పనులు చేయకూడదు, మేము అసలే చేయకూడదు, క్రైస్తవులం, మేము ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాను. మంచిది భాయ్ సాబ్, ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే నన్ను పిలవండి, నేను ఉన్నాను మీ కొరకు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని దినాలైనాక ఇంకొక మనిషి వచ్చాడు. వాళ్ళు మనుషులను చంపేస్తారట. కేసు మన మీదకి రాకుండా విచిత్రమైన విషం ఇచ్చేసి చంపేస్తారట. ఆ కెమికల్ కాంపోజిషన్ అది ఏ డాక్టర్కు, ఏ సైంటిస్టుకు అర్థం కాదు. దానికి రంగు, రుచి, వాసన ఏమి ఉండదు. వాళ్ళు తినే తిండిలోనో దేంట్లోనో కలిపి పెట్టేస్తే చచ్చిపోతారు. ఎలా పోయారో ఏ డాక్టర్కి అర్థం కాదు. అలాంటి ప్రక్రియలు ఉంటాయి మా దగ్గర. మీరు అంటే ఒక పైసా కూడా మీరు ఇవ్వద్దు, మేము చేస్తాం మీ కొరకు. ఎందుకయ్యా మరి మీకు అంత బాధ ఎందుకు అని అంటే, ఒకప్పుడు మీరు మాకెంతో సహాయం చేశారండి, మేము మా కుటుంబ సభ్యులందరూ ఉరేసుకునే పరిస్థితుల్లో మీరు మాకు సహాయం చేశారు కనుక మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం. మీరు అనండి చాలు, ₹1 కూడా మీరు ఇవ్వద్దు, మేమే చేస్తాం అంటే దయచేసి చేయొద్దు, అలాంటి పనులు చేస్తే నా మీద ఒట్టే అని చెప్పారు. అవతల మనిషిని చంపాలనుకుంటే దేవుడే చంపుతాడు, లేకపోతే బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు. మరికొంతకాలం నన్ను బాధ పెట్టాలనుకుంటే ఆయన బాధ పెడతాడు, పెట్టని. మనం ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. నన్ను బాధించిన ఆ మనిషి ఇంకా బ్రతికే ఉన్నారు, పర్వాలేదు, కానీ నాకు గొప్ప సంతృప్తి ఉంది.
ఆ మనిషి కారణంగా నేను 2 సార్లు నేరస్తుడిని కాబోయి తప్పించుకున్నాను. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. ప్రభుత్వాలకు దొరకం, చట్టానికి దొరకం. కానీ దేవుని దృష్టిలో ఒక హంతకుడిగా నేను తయారైపోయే దారుణమైన ప్రమాదం వాడు నా దగ్గరికి తెచ్చిపెట్టాడు సాతాను. నన్ను ఎవరు తప్పించారు? ఇదిగో వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు. ఇట్లాంటివి ఒకటి అరా కాదు, చాలా ఉచ్చులు వలలు నా జీవిత యాత్రలో నేను తప్పించుకుంటూ వచ్చా. రకరకాలుగా సాతాను మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఏదో ఒక విధంగా సాతానుకు సంబంధించిన పూజలలో, సాతానుకు సంబంధించినటువంటి ప్రక్రియలలో మనల్ని చేర్చాలని. కొంతకాలం కిందట నేను ప్రార్థన చేస్తుండగా ఒక స్వరం వినపడింది, నీ రాయి పచ్చ అని. తర్వాత నేను గుంటూరు వెళ్ళా. అప్పట్లో గుంటూరులో మన పుస్తకాలు ప్రింట్ అయ్యేవి. ఏదో ఒక శక్తి నన్ను ఆవేశించి నడిపించినట్టుగా సందుల్లో గొంతుల్లో నడిచిపోయి ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఆయన నా చేయి చూసి నీ రాయి పచ్చ అన్నాడు. ఇదే వాయిస్ నేను ఇంట్లో ప్రార్థనలో విన్నా. అది పెట్టుకున్న తర్వాత న్యూమరాలజీ ప్రకారంగా ఏదో నాకు రింగ్ ఏదో పెట్టారు. మీరు ఏం చేసినా కలిసి వస్తుంది అన్నారు. కానీ తర్వాత కలిసి రాలేదు. ఏదో కొంతకాలం ఏదో కొంచెం పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉన్నట్టు మారినాయి. మళ్ళీ ఎప్పటి పరిస్థితి కొనసాగుతాం. అప్పుడు అన్నారు, క్రైస్తవులకు, దళితులకు, ముస్లిములకు మా న్యూమరాలజీ కానీ మా ఈ రాళ్ళు కానీ పనిచేయవండి అన్నారు. అదేంటి క్రైస్తవులు, దళితులు, ముస్లింలను ముగ్గురిని ఒక మూటలో కట్టేది ఏమిటండి అని అడిగా. అంటే అవునండి, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని వెంటాడుతున్న శని వదిలిపోవాలంటే కొన్ని హోమాలు చేయాలి. ఆ హోమాలు మీరు చెయ్యరు కదా. అటు ముస్లింలైనా చేయరు, క్రైస్తవులైనా చేయరు, దళితులైనా చేయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, లక్షలు ఖర్చు అవుతుంది. అయినా మీకు వేరే దేవుడు ఉంటాడు, మీరు చేయరు కదా. అందుకని ఈ శాస్త్రం మీకు కొంతవరకే పనికొస్తుంది. అంటే నేను బలహీనున్నైతే ఇప్పుడు కొంతవరకు నేను న్యూమరాలజీలోకి వెళ్ళాను. అదేదో పచ్చ అంటే పెట్టుకున్నాను. కొంచెం పరిస్థితులు నిమ్మళించినాయి, కానీ టోటల్ రిలీఫ్ రాలే. కొంతవరకు మాత్రమే మెరుగైనాయి పరిస్థితులు. ఆ మిగతాది కూడా నాకు 100% రిలీఫ్ కావాలంటే హోమాలు చేయాలి. అవేమిటి? అన్యదేవత ఆరాధనలు, పడిపోయిన దేవదూతల ఆరాధనలు. ఇక మళ్ళీ నేను అభిచార కర్మకాండలోకి వెళ్ళిపోతున్నా. నేను అన్నాను, నాకు టోటల్ రిలీఫ్ రాకపోయినా పర్వాలేదు, నా యేసయ్య రక్తమే నాకు చాలు, నాకు అక్కర్లేదులేండి అవన్నీ నేను చేయనంటే. అదేనండి వచ్చిన సమస్య. క్రైస్తవులకు అందుకే ఈ శాస్త్రాలు పనిచేయవు, మీరు మొత్తం రారుగా. అంటే ఏంటి? కొంచెం మేలు చేసినట్టు చేసి కొంచెం రిజల్ట్ చూపించి ఆ ఆశతో ఇంకో పని మెల్లిగా దింపుతారన్నమాట. చీకటి శక్తులను మనం పూజించే స్థితికి తీసుకొస్తాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే సాతాను తంత్రములు అంటే ఒక బుక్కే రాయాల్సి వస్తుంది. ఇంటర్నెట్లో ఒక బ్లాక్ అమెరికన్ లేడీ ఒక వీడియో, ఒక సాక్ష్యం అప్లోడ్ చేసింది.
ఆమె యోగ విద్య నేర్చుకొని యోగా టీచర్ అయిందనమాట. యోగ విద్య నేర్పి అధ్యాపకురాలైపోయింది. అమెరికాలో ఉంటుంది ఆమె, బ్లాక్ అమెరికన్. ఆమె యోగాలో బాగా సాధన చేసి కుండలిని విద్య జాగరణ వరకు వెళ్ళింది. ఆమెకు ఎవరెవరో వ్యక్తులు కనబడడం, వేరే లోకాల్లోని వ్యక్తులు ఆమెతో మాట్లాడడం, అంతవరకు వచ్చింది వ్యవహారం. తర్వాత అర్థమైంది, స్లోలీ ఆమె సెటానిస్ట్ అయిపోయింది. అంటే సాతాను ఆరాధనా మతం లోపలికి వెళ్ళిపోయింది. అదొక బలమైన ఇనుప సంకెళ్ళు అన్నమాట. ఆమె బయటికి రాలేక చాలా రోజులు అశాంతితో బ్రతికి, ఇక ఒక పిస్తోల్ తీసుకొని పేల్చేసుకుందాం, లేకపోతే ఏదో ఊరేసుకుందాం, విషమన్న త్రాగుదాం, చచ్చిపోదామన్నంత అశాంతిలో సతమతమైపోతే ఎక్కడో సువార్త విన్నది, ఎలాంటి బంధకాల నుండైనా యేసయ్య విడిపిస్తాడనే శుభవార్త విన్నది. యేసయ్య కృపచేత ఆ సంకెళ్ళన్నీ తెగిపోయినాయి. యేసయ్య శక్తిని ఆశ్రయించింది. ఆమె బయటకు వచ్చి ఇప్పుడు సువార్తికురాలైంది. ఇట్లాంటి సాక్ష్యాలు, ఐ వాజ్ ఎ సేటనిస్ట్, ఐ వాజ్ ఎ యోగా టీచర్ అని మీరు గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఆ సాక్ష్యాలన్నీ దొరికేస్తాయి. నాకే కాదు, మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కదా. ఎక్స్ యోగా టీచర్, ఎక్స్ సేటనిస్ట్, ఎంతోమంది అలాంటి వాళ్ళు రక్షింపబడ్డారు. ప్రాణాయామం వరకు కరెక్టే, శ్వాస నియంత్రించడం వరకు కరెక్టే, మనశ్శాంతి వస్తుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, నిద్రలేమిని జయించగలం, కొన్ని లాభాలు. ఇంకా లోతుకు వెళ్ళి కుండలిని జాగరణ విద్య దాకా వెళ్ళామనుకోండి, చీకటి సామ్రాజ్యపు గ్రిప్ లోపలికి వెళ్ళిపోతాం. అలాగ చాలామంది మంచి ఉద్దేశంతోనే మొదలు పెడతారు, ఆఖరణ ఏదో ఒక రీతిగా, ఏదో ఒక రూపంలో ఈ లోకాధికారి అయిన ఆది మహాఘట సర్పం యొక్క కోరల్లోనికి, వాడి పంజాకు చిక్కుతారన్నమాట. వాడు మానవులనందరినీ గుచ్చి వలలో వాడు చిక్కించుకొని లాగుతున్నాడు. ఇంతసేపు చెప్పిందంతా మీకు అర్థం కావడానికి ఒక చిన్న సెంటెన్స్లో చెప్తాను. ఎలాగా ఉరులు పన్నుతాడు, ఎలాగా వలలు వేసి చిక్కించుకుంటాడంటే ఒక చిన్న సెంటెన్స్లో చెప్పేస్తా. ఒక సమస్య సృష్టిస్తాడు, ఆ సమస్యకు ఈజీ పరిష్కారం, సులభమైన పరిష్కారం మన కళ్ళ ముందు పెడతాడు. అది ఇంతే. ఇంకా కుటుంబ సమస్య, భార్యాభర్తల గొడవ, ఆర్థిక సమస్య, ఏదో ఒకటి ఈ సమస్య సృష్టించి దీనిలో నుండి సులభంగా బయటపడాలంటే ఇది మార్గం అని చూపిస్తాడు. ఈ సులభమైన మార్గంలోనికి మనం ఎప్పుడైతే ఒక అడుగేస్తామో ఊబిలోకి కూరుకుపోయినట్టుగా అంతకంతకు లోపలికి వెళ్ళిపోతాం. ఇలాగా మనుషులందరినీ, దేవుని ఎరుగని వారినైతే ఎట్లాగూ వాడు చిక్కించుకున్నాడు, సత్యదేవుని ఎరిగిన వాళ్ళను కూడా చిక్కించుకుంటాడు. కనుక ఈ దినాన ఈవేళ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవుని బిడ్డలను వేటకాని ఊరిలో నుండి దేవుడు తప్పించున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. చాలాసార్లు మనం సాతానును గద్దిస్తే పని జరగదు. ఒక్కోసారి ఎందుకు తెలుసా? లోగడ నీవే ఎప్పుడో వాని సహాయం కోరుకొని పొందుకొని ఉండొచ్చు ఒకవేళ. ఇప్పుడు ఇవాళ నేను ఏదో ఒక రూపేణ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మంత్ర విద్యల్లో నేను అడుగుపెట్టాను అనుకోండి, ఎవడో వస్తాడు ఇట్లాగే నా ఇంటికి వచ్చినట్టు.
నేను చేస్తానులేండి, నువ్వు చేయొద్దు, అదేమైనా తప్పైతే ఆ పాపం నా మీదకి వచ్చునుగాక, మీరు అట్లా ఉండండి, ఊరికిన మీ పేరు మీద నేను చేస్తాను అంటే, సరే ఆశ కలిగింది అనుకోండి, సరే చేసుకోమన్నాం అనుకోండి. సాతానుగాడు లెక్క రాసుకుంటాడు, వీడు ఒకప్పుడు సమస్యలో నా ఆశ్రయం కోరి వచ్చాడు అని లెక్క రాసుకుంటాడు. నువ్వు అనుకుంటావు నేనైతే చేయలేదు, కానీ నీ కోసం చేశారు, నువ్వు ఓకే అంటేనే చేశారు, వాడు లెక్క రాసుకుంటాడు. తర్వాత నువ్వు ఏసునామంలో గద్దిస్తున్నాను వెళ్ళిపో అని అంటుంటే వాడు నవ్వుతాడు. ఏందిరా వెళ్ళిపోయేది, నువ్వు రమ్మంటే రావాలి, పోమంటే పోవాలా, నువ్వే కదా అమ్మని నన్ను పిలిచావు, నిన్నగాక మొన్న నీ సమస్యల్లో నీకు ఇంకో మార్గాంతరం లేక చేతకాని పరిస్థితుల్లో నన్ను ఆశ్రయిస్తే నేనే కదా నీకు విడుదల ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు పొమ్మంటావు ఏంటి, అదేంటి నిన్నప్పుడు రమ్మన్నాను, నేను యేసయ్య బిడ్డను కదా, నేను యేసు రక్తంలో కడుగబడి విమోచింపబడ్డాను కదా అంటే, అవును, కానీ ఈజీ సొల్యూషన్ కొరకు, సులభమైన పరిష్కారం కొరకు నా దగ్గరికి రాలేదా అంటే, నేనేం రాలేదే, నేను పిలిచాను ఆ పేరు పెట్టి, నాకు సహాయం చేయమని నీకు ప్రార్థన చేశానంటే, నువ్వు చేయలేదు, నీ పక్షంగా నీ మిత్రుడు చేశాడు, అది నువ్వు చేసినట్టే మా లెక్కల్లో. ఇలాగా ఆ దుర్మార్గుడు మన జీవిత యాత్రలో సమస్యలు సృష్టించి సులభమైన పరిష్కారాలు చూపించి విశ్వాసులను, పాస్టర్లను, శ్రేష్ఠ భక్తులను తన వలలో చిక్కించుకొని తర్వాత ఆ వలలకు ధూపం వేస్తున్నాడంట. ఎంత బాగా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళను మళ్ళా నాలోనికి నా దగ్గరికి తెచ్చేసావే నువ్వు అని ఆ వలను, ఆ ఉరులను వాడు పూజించి ధూపం వేస్తున్నాడట. ప్రియ దేవుని బిడలారా, సాతాను యొక్క అంధకార సామ్రాజ్యం మనము ఊహించలేనన్ని అంతస్తులలో, లెవెల్స్లో ఉంటుంది. మనం ఊహించలేనంత చిక్కుముడులతో ఉంటుంది. చాలా అధికారాల్లో చాలా అంతస్తులతో కూడి ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్, ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. దాంట్లో మనం ఎప్పుడైనా వేలు పెడితే తెలుసో తెలియకనో వాడి లెక్కల్లో రాసుకుంటాడు. మరి అలాంటప్పుడు ఏది దారి? కొన్నిసార్లు శారీరక పాపంలో మనం పడిపోవడానికి కూడా వాడు బలమైనటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఆ సిచ్యువేషన్ ఎటువంటిదంటే, ఇంకా నువ్వు పడిపోవాలి, తప్పకుండా పాపం చెయ్యాలి, పాపం చెయ్యక తప్పదు, ఇప్పుడు చెయ్యడమే రైట్, చెయ్యకపోతే అది తప్పు. ఇంకా పాపం చేస్తే తప్పు అనుకుంటున్నావు, చెయ్యకపోతే ఇంకా పెద్ద తప్పు అని నీకు నీవే కన్విన్స్ అయ్యేటట్టుగా పరిస్థితులు సృష్టించి శ్రేష్ఠ భక్తుల చేత కూడా వాడు పాపం చేయిస్తాడు. శరీర కార్యాలలో, అపవిత్రమైన కార్యాల్లో పరమ భక్తిపరులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు, జోక్యం చేసుకునేటట్టుగా వాడు సన్నివేశాలు సృష్టిస్తాడు. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అన్నాడు కదా. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది ఆ మాట. వాడి దగ్గర చాలా తంత్రములు ఉన్నవి. భక్తులు ఎందుకు తప్పు చేస్తారు? అసలు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, పాపాన్ని అసహ్యించుకునేవాళ్ళు ఎందుకు పడిపోతారు అంటే, సాతాను దగ్గర చాలా తంత్రాలు ఉన్నాయి. ఎవరిని ఎలా పడగొట్టాలో వాడికి తెలుసు. కనుక మనం ఎంత ఎదుగుతున్నామో అంత బలమైన వలలు మన మీద ఉపయోగిస్తాడు. ఎంత ఎదుగుతున్నామో అంత ప్రమాదకరమైన ఉరులు మన మీద వాడు ప్రయోగిస్తాడు. వేటకాని ఊరిలో నుండి, అంటే వేటకాడేవాడంటే సాతానే.
నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. వేటగాడంటే జింకలను, లేళ్లను, దుప్పులను, సింహాలను, ఎలుగుబంట్లను, అడుగు పందులను వేటాడిన వేటగాడా వాడు? మానవ ఆత్మలను వేటాడిన వేటగాడు. అక్కడే ఆ బాబెలు గోపురమే మంత్ర విద్యలకు జన్మస్థానం. అక్కడే పుట్టిన మంత్రాలన్నీ. వాడు కండబలము, భుజబలంతోనే కాదు, ఆధ్యాత్మిక విద్యలతో, మంత్రతంత్ర విద్యలతో మానవాళి ఆత్మలను వశం చేసుకున్నాడు. అందుకే అప్పటి భూలోక జనాభా మొత్తం వాడిని దేవునిగా అంగీకరించేశారు. అందుకే దేవుడు చెదరగొట్టాల్సి వచ్చింది అక్కడి నుండి మానవాళిని. ఇప్పటికీ అదే డ్రామా నడుస్తూ ఉంది. మహాబబులోను వేశ్య. ఆ మహాబబులోను వేశ్యలో దేవుని ప్రజలున్నారట. మహాబబులోను కూలిపోయెను అని చెబుతూ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనము చూడండి. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఆ మహాబబులోనులో ఎవరున్నారంటే 4వ వచనము చూడండి. 4వ వచనం, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారై ఉండకుండున్నట్లు, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండున్నట్లు దానిని విడిచి రండి. అంటే దేవుని ప్రజలు ఎక్కడున్నారు? మహాబబులోనులో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆ మహావేశ్యలో దేవుని ప్రజలు ఎట్లా ఉన్నారు? ఎలా ఉన్నారంటే 22, 23 వచనాలు చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీ నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. జనములన్నీ నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. చూసారా ప్రియులారా, మహాబబులోనులో మాయమంత్రాలు ఉన్నాయి. ఆ మాయమంత్రముల చేత మోసపోయి సాధారణ భూప్రజలు మహాబబులోను వేశ్య లోపలికి వెళ్ళిపోయారు. దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు కూడా కొందరు దాంట్లోకి వెళ్ళిపోయారు. అంత ప్రమాదకరమైనటువంటి వ్యూహాలు ఆది మహాఘట సర్పం అనే దుష్టుడైన సాతాను దగ్గర ఉన్నాయి. వాటిని మనం జయించాలి. ఏ సమస్యకు కూడా ఈజీ సొల్యూషన్ మనకు అక్కర్లేదు. సులభమైన పరిష్కారం మనకొద్దు. మనకు ప్రార్థనే పరిష్కారం, యేసు రక్తమే పరిష్కారం, పరిశుద్ధాత్మ దిగి రావడమే మనకు కావలసిన పరిష్కారం. ప్రార్థనలో మోకరించి దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృపను ఆశ్రయించి, యేసు రక్తమును ఆశ్రయించి, నా సమస్య తీర్చు తండ్రి అని మనం కన్నీళ్లు గార్చి, ఒక 6 నెలలైనా ఆగుదాం, 6 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా పర్వాలేదు. దేవుని టైమింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవుని నిర్ణయ కాలములో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కానీ తొందరపడి పక్కదారులు తొక్కొద్దు. మనకందరికీ ఈ శోధన ఎదురవుతూ ఉంది.
నేనున్నానుగా, నేను చూసుకుంటానని ఎవరో మంచి స్నేహధర్మంతోనే వస్తారు. కానీ అవన్నీ సాతాను మనల్ని చిక్కించుకోవడానికి పన్నిన ఉరులు, మన మీద విసిరిన పాతాళపు వలలు. వాటిలో మనం చిక్కుకోకుండా పరిశుద్ధ మార్గంలో నడవాలి. జీవ మార్గములో, నిత్య మార్గములో, సత్య మార్గంలో నడవాలి. క్షేమ మార్గంలో నడవాలి. ఇవాళ మన ప్రార్థనాంశం ఇది. భక్తుల మీద ప్రయోగించబడుతున్నటువంటి సాతాను వలలన్నిని, సాతాను యొక్క ఉరులు ఉచ్చులన్నిటినీ, వలలన్నిటినీ దేవుడు కాల్చివేయాలి. ఆ వలలు తప్పించుకోవాల్సిన పద్ధతి దేవుడే తన ప్రజలకు నేర్పాలి. ఆ వలలు తప్పించుకోవడానికి కావలసిన జ్ఞానము దేవుడే తన ప్రజలకు ఇవ్వాలి. దేవుడే తన పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించి దేవుని ప్రజల మీద ప్రయోగించబడుతున్న సాతాను ఉరులు, ఉచ్చులు, వలలు అన్నిటినీ కాల్చివేయాలి. దేవుని ప్రజలకు కనువిప్పు కలగాలి. డైరెక్ట్గా కాకపోవచ్చు, ఇండైరెక్ట్గా. యేసు రక్తమే కాదు, నాకు వేరే పరిష్కారం ఉంది అనుకుంటే అది మంత్ర విద్యల్లోనికి నిన్ను తీసుకెళ్తుంది షార్ట్కట్లో. యేసు రక్తము తప్ప నాకు ఇంకో పరిష్కారం లేదు. ఆయనే రావాలి, నా సమస్య తీరాలి. ఈ లోపుగా నాకు షార్ట్కట్లు ఏం అక్కర్లేదు. తండ్రి, నువ్వు ఉన్నావు కదా, నా దేవుడు చచ్చిపోలేదు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు బలహీనుడు కాలేదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడే నిద్రపోలేదు, ఆయన కొనుకక నిద్రపోక నన్ను కాపాడుతున్న దేవుడు కనుక దిగి వచ్చి నా సమస్యలన్నీ నీవు తీర్చు. సంఘానికి ఉన్న సమస్యలు నీవు తీర్చు. నాకు కృత్రిమమైనటువంటి పద్ధతులు అక్కర్లేదు. నాకు సాతాను ఇచ్చేటటువంటి సులభమైన పరిష్కారాలు అక్కర్లేదు. నీ నిర్ణయ కాలములో నీవు చూపించే పరిష్కారమే నాకు కావాలి అని ఓపికతో మనము ప్రార్థన చేస్తూ మన ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం ప్రియులారా. ఇది ఈనాడు బర్నింగ్ ఇష్యూగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. నీవు నేను మనందరం అపవాది యొక్క వలలలో చిక్కుకుపోతున్నాం. వాడు గంతులేస్తున్నాడు, చంకలు గుద్దుకుంటున్నాడు, నాట్యం ఆడుతున్నాడు. ఏమయ్యా, మీరందరూ పెద్ద భక్తులా, సువార్త ప్రకటిస్తారా, ఆత్మలను రక్షిస్తారా, మీరు సంఘాలు కట్టేస్తారా, మిమ్మల్ని కూడా ఎలా ఏడ్చుకు రావాలో నాకు తెలుసు అని మనందరి మీద వలలు విసురుతున్నాడు. వాటిని కాల్చి భస్మము చేయడానికి పరిశుద్ధాత్మ అగ్నిని మనం ఆహ్వానిద్దాం. మనము పొరపాటున వాటికి మనం ఎప్పుడైనా ఎస్ ఓకే చెయ్యి అని చెప్పి ఉంటే దాన్ని కూడా మనం ఒప్పుకుందాం, పశ్చాత్తాపపడదాం, క్షమాపణ కోరుకుందాం. తండ్రి, మాకు తెలియదయ్యా, మాకంత జ్ఞానం లేదు, మాకు తెలియక ఏదో మేము అవునని ఉంటాం, కానీ మాకు ఇంత సీరియస్ అని తెలియదు. మా పాపములను క్షమించి మా మీద ఉన్న ఇనుప సంఖ్యలను త్రెంచివేయమని మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. ఆకాశము క్రింద భూమి మీద ఉన్న క్రైస్తవ సమాజం అంతటికి ఈ రాత్రి గొప్ప విడుదల కలగాలని ప్రార్థన చేద్దాం. మన దేశమే కాదు, అమెరికాలో కూడా చాలా భయంకరమైన మంత్ర విద్యలు కొనసాగుతున్నాయి. అసలు ఆ మాటకు వస్తే మంత్ర విద్యలు లేనటువంటి దేశమే లేదు. మంత్ర విద్యలు లేని దేశమే లేదు. ప్రతి చోట ప్రచ్ఛన్నంగా మారు రూపంలో, మారువేషంలో ఈ అభిచార విద్యలు క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉన్నాయి. మెల్లిగా సాతాను ఆరాధనలోకి తీసుకెళ్తున్నాయి. ఈరోజు మనం జూలు విదిలించుకొని సింహాలలాగా లేద్దాం. నేనుండను, ఈ వలల్లో ఉండను, ఈ వలలన్నీ చింపుకొని తెంచేసుకొని సంకెళ్ళు తెంచుకొని బయటకు వచ్చేస్తా. నేను యేసయ్య బిడ్డను, యేసయ్య బిడ్డగానే బ్రతుకుతాను, యేసయ్య కొరకు సాక్షిగానే జీవిస్తాను. బ్రతికినా చచ్చినా ఆయన కొరకే. నాకు ఇంకా ఏ శక్తులు వద్దు.
నేను ఇండైరెక్ట్గా కూడా ఇంకెవరిని సహాయం అడగను. ఆధ్యాత్మిక ప్రపంచంలో అదృశ్య వ్యక్తుల సహాయాలు నాకేం అక్కర్లేదు. ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తాం, అది వేరే విషయం. వాళ్ళందరూ దేవుని సేవకులు, మనకు సహాయం చేయటానికి దేవుడు వాళ్ళని పెట్టాడని రోమా 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి మానవ లోకంలో ఉన్న ప్రభుత్వ అధికారులను ఒక మనవి చేసుకుంటాం, అది తప్పు కాదు. కానీ అదృశ్య లోకంలోని ఈ లోకాధికారి యొక్క అదృశ్య ప్రభుత్వం ఉందే, వాళ్ళ జోలి మనకు అక్కర్లేదు. ఈ మానవ అధికారాలను సర్వాధికారి అయిన దేవుడే ప్రేరేపించి మనకి ఏదన్నా మేలు చేస్తే చేయనివ్వండి. మన హృదయంలో ఏ మారుమూలనైనా, ఎక్కడైనా రహస్యంగా ఎప్పుడైనా దేవుని మీద విసుక్కొని ఏం ప్రార్థన, ఎన్నేండ్లా ప్రార్థన చేయడం, ఇంకెప్పుడు వస్తుంది విడుదల, ఏదన్నా వేరే దారి చూసుకుందాం అనే తలంపు వచ్చినా కూడా దాని విషయంలో మనం పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం. ఘోర ప్రమాదంలో చిక్కుకుంటున్నావు నువ్వు సోదరుడా, సోదరి. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఈ మంత్రశక్తుల మాయాజాలము నుండి విడుదల రావాలని ప్రార్థన చేద్దాం. మహాబబులోను వేశ్య లోపల ఉన్నటువంటి దేవుని ప్రజలు బయటికి రావాలని ప్రార్థన చేద్దాం. మనము లోపలికి వెళ్లకుండా ఉండాలి, లోపల ఉన్నోళ్ళందరూ బయటికి రావాలి. యేసు రాకడ బహు సమీపము. ఈ బైఫర్కేషన్, ఈ విభజన జరగాలి. ప్రార్థన చేద్దాం రండి ప్రియులారా. ఇది మంచి తరుణం, చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. సాతాను యొక్క వలలు దేవుని సంఘము మీద విసిరాడు. పరలోక ప్రయాణికుల దారిలో ఉరులు ఉచ్చులు పన్ని, వలలు పన్ని వాడు ఉంచాడు. జ్ఞానము లేనివాడు ఆ ఉరి వద్దకే పరిగెడుతున్నాడట. అలా కాదు, ఆ ఉరులన్నీ కాల్చివేయబడినట్లుగా మనం అగ్ని బాప్తిస్మం పొందుదాం. యుద్ధము తీవ్రతరమైపోయింది. యుద్ధం ఇంకా సీరియస్ రూపం, చాలా గంభీరమైనటువంటి భయంకర రూపం దాల్చింది యుద్ధం. మునిపెన్నడూ లేనంత భీకర యుద్ధం జరుగుతూ ఉంది. యేసయ్యా దిగిరండి తండ్రి, నీ ప్రజలందరినీ కూడా సాతాను వలల నుండి విడిపించండి. అలాగే నీ సంఘముగా అంచకాల సంస్కరణ కొరకు మీరు నియమించినటువంటి ఏలియాల గుంపుగా మమ్మలను కూడా ఆశీర్వదించండి. మాకు కావలసిన ధనమును, మాకు కావలసినటువంటి అధికారమును మీరే అనుగ్రహించండి. సాతాను ద్వారా వచ్చే ఏది మాకు అక్కరలేదు, ఏ మేలు మాకు అక్కరలేదు. సాతాను మమ్ములను రాజులను రాణులను చేసినా మాకు అక్కరలేదు. నీవే తగిన కాలమందు మమ్మల్ని హెచ్చించండి. నీ కృపచేతనే మమ్మను బాగు చేయండి, ఆశీర్వదించమని అందరము ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థనా సమయం. ఆలస్యం చేయకుండా అందరూ ప్రార్థనలో కొనసాగండి దయచేసి. హల్లెలూయా.